ఇక పిల్లలెవరూ సోషల్ మీడియా చూడకూడదట, ఆ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవి వాడకూడదట. ఎస్, ఫేస్బుక్, టిక్టాక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ అన్నిటికీ దూరంగా ఉండాల్సిందేనట. ఇది ప్రభుత్వ నిర్ణయం. అబ్బే, ఇండియాలో కాదండి, ఆస్ట్రేలియాలో 16 ఏళ్లు వచ్చే వరకు అక్కడి పిల్లల్ని సోషల్ మీడియాకి దూరంగా ఉంచాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం అనుకుంటోంది. చట్టమైతే చేసేస్తున్నారు కానీ ప్రాక్టికల్గా ఇది పాసిబుల్ అని తర్జన భర్జన పడుతున్నారట. మొత్తం మీద ఈ ప్రభుత్వ నిర్ణయానికి ప్రతిపక్షాలు సైతం మద్దతు పలుకుతున్నాయి కానీ ప్రజలు మాత్రం రకరకాలుగా కామెంట్ చేస్తున్నారట. అసలు పిల్లల్ని సోషల్ మీడియాకి దూరం చేసేయడం మంచిదేనా? అసలు ఇది సాధ్యమవుతుందా? ఈ ఇంట్రెస్టింగ్ ఇష్యూ ఏంటో మీరు తెలుసుకోండి మరి. సోషల్ మీడియా అంటే నేటి తరం మీడియా. నిర్వచనం కరెక్టే. నిజానికి ఇది అందరి మీడియా, అందరికీ అందుబాటులో ఉండే మీడియా. ఇక్కడ ఎవరైనా ఏదైనా తెలుసుకోవచ్చు, తమకి తెలిసిన దేన్నైనా లోకానికి చెప్పొచ్చు. అయితే సోషల్ మీడియాలో ప్రయోజనాలతో పాటు ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ శిక్షణ లేని వాళ్ళు కూడా జర్నలిస్టులుగా చెలరేగిపోవచ్చు. ఇక్కడి వార్తలకి క్రెడిబిలిటీ ఉండాల్సిన పని లేదు. అసలు ఈ వ్యవస్థ మీదే కంట్రోల్ లేకపోవడం వల్ల ఇది ఓ అరాచక వ్యవస్థగా మారుతోంది. ముఖ్యంగా అభం శుభం తెలియని పిల్లల్ని టార్గెట్ చేసేందుకు నేరగాళ్లు సోషల్ మీడియానే వేదికగా చేసుకుంటున్నారు. అందుకే ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇప్పుడు సోషల్ మీడియా వాడకం మీద ఆంక్షలు పెట్టబోతోంది. ముఖ్యంగా అక్కడి పిల్లలకి ఇది వర్తిస్తుంది. 16 ఏళ్లు నిండే వరకు, కరెక్ట్గా చెప్పాలంటే 16 పూర్తయి 17వ పుట్టినరోజు చేసుకునే వరకు పిల్లలెవరూ సోషల్ మీడియా వాడకూడదు. ఇదే ఆస్ట్రేలియా సర్కారు వారి ఆలోచన. అక్కడ ప్రధానమంత్రి ఆంథోనీ ఆల్బనీస్ నేతృత్వంలోని ప్రభుత్వమే ఈ ప్రతిపాదన తీసుకొచ్చింది. ప్రతిపక్ష పార్టీతో పాటు రాష్ట్రాలన్నీ దీనికి ఒప్పుకున్నాయి కూడా. అయితే ఒక్క టాస్మేనియా స్టేట్ వాళ్ళు మాత్రం వయసు పరిమితి గురించి అభ్యంతరం చెప్పారు. ఈ నిషేధాన్ని మరీ 16 ఏళ్ల వరకు కాకుండా 14కి పరిమితం చేయాలని అంటున్నారు. మొత్తం మీద ఇంకా చాలా స్పష్టత రావాల్సి ఉంది. ఏదేమైనా ఈ చట్టం ప్రధాన ఉద్దేశం పిల్లల భద్రతని పెంచడమే. అసలు హఠాత్తుగా ఎందుకీ నిషేధం అని కొందరికి అనిపిస్తే అనిపించొచ్చు. నిజానికి ఈ ఆలోచన ఇప్పటిదేమీ కాదు. 17 సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటన ఈ ఆలోచనకి బీజం వేసిందని చెప్పవచ్చు. 2007లో ఆస్ట్రేలియాలోని ఎడిలాయిడ్కి చెందిన 15 ఏళ్ల కార్లీ రియాన్ అనే బాలికని గ్యారీ అనే వ్యక్తి ఆన్లైన్లో నమ్మించి మోసం చేసి దారుణంగా చంపేయడం జరిగింది. ఇలాంటి దుర్మార్గులనే ఆన్లైన్ ప్రిడేటర్స్ అంటారు. అప్పట్లో పాపులర్ గా ఉన్న మైస్పేస్ లాంటి కొన్ని సోషల్ ప్లాట్ఫామ్స్ ని అతడు వాడుకోవడం జరిగింది. గ్యారీ లాంటి దుర్మార్గుల నుంచి పిల్లల్ని రక్షించేందుకు కఠినమైన చట్టాలు రూపొందించాలంటూ ఆస్ట్రేలియాలో అనేక మంది చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. తెలిసి తెలియని పిల్లలు సోషల్ మీడియా వాడడం వల్ల నిజంగానే అనేక ప్రమాదాలు కలిగే అవకాశం ఉంది. వీటిలో ముఖ్యమైనవి సైబర్ బుల్లీయింగ్, సెక్స్టార్షన్, ఎడిక్షన్ అని చెప్పవచ్చు. నెట్లో కొందరు చిన్నపిల్లల్ని టార్గెట్ చేసి ఏడిపిస్తూ ఉంటారు. లేత మనసు కలిగిన పిల్లలు ఆ ట్రోలింగ్కి చాలా వరి అవుతారు. కొందరు పిల్లలు తీవ్ర సంఘర్షణకి గురయ్యి మానసిక ఆరోగ్యాన్ని పోగొట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ విధంగా పిల్లల్ని క్షోభకు గురి చేయడాన్నే సైబర్ బుల్లీయింగ్ అంటారు. పెద్దవాళ్లే ట్రోలింగ్ ని తట్టుకోలేకపోతున్న కాలం ఇది. మరి పిల్లలు తమ మీద ఆన్లైన్లో ఏదైనా ట్రోలింగ్ జరిగితే ఆ విషయాన్ని తల్లిదండ్రులతో పంచుకోలేక ఒంటరితనాన్ని ఫీల్ అయిపోవడంలో ఆశ్చర్యం లేదు. ఇలా కొందరు పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కూడా ఆస్ట్రేలియా, అమెరికాల్లో ఉన్నాయి. ఇక సోషల్ మీడియాలో పోర్నోగ్రఫీ, హింసాత్మక వీడియోలు కనిపించే అవకాశం ఉంది. ఇలా తమ వయసుకు తగని సమాచారాన్ని పిల్లలు చూసినప్పుడు అది వాళ్ళ మనస్థితి మీద తీవ్రమైన ప్రభావం చూపుతుంది. ఇక సెక్స్టార్షన్ మరో పెద్ద ప్రమాదం. పిల్లల మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళ వ్యక్తిగత ఫోటోలు, వివరాలు పొందడం, ఆ తర్వాత వాటిని దుర్వినియోగం చేయడం. రాంగ్ ఇన్ఫర్మేషన్ అన్నది ఎప్పుడూ ఉండేదే. అసలు సోషల్ మీడియాలో నిజమేది, తప్పుడు సమాచారమేది అనే విషయాలు ఇప్పుడు పెద్దలకే అర్థం కాని పరిస్థితి. అలాంటప్పుడు విషయాల్ని అర్థం చేసుకోలేని కొందరు పిల్లలు సోషల్ మీడియాలో తాము చదివింది నిజమే అనుకొని ప్రమాదకరమైన నిర్ణయాలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇక బాడీ ఇమేజ్ ఇష్యూ అనేది మరో ప్రమాదంగా మారుతోంది. ఇంటర్నెట్లో కొందరు ఫోటోషాప్ లాంటి సాఫ్ట్వేర్లు, ఫిల్టర్లు వాడి అందమైన ఫేక్ బ్యూటీ ఫోటోలు క్రియేట్ చేస్తున్నారు. కొందరు పిల్లలు అందమంటే ఇది మాత్రమే, శరీరం అంటే అలాగే ఉండాలి అనే భ్రమలో పడుతున్నారు. తమ శరీరంతో పోల్చుకొని తాము అందంగా లేమంటూ ఫీల్ అయి నిరాశలో కూరుకుపోతున్నారు.
ఇలాగే నకిలీ జీవన ప్రమాణాలు కూడా మరో ప్రమాదంగా మారాయి. సోషల్ మీడియాలో కొందరు తమ జీవితాల్ని గొప్పగా ప్రదర్శిస్తూ ఇలా ఉంటేనే లైఫ్, ఇదే మంచి లైఫ్ అంటూ నకిలీ జీవన ప్రమాణాల్ని క్రియేట్ చేస్తున్నారు. ఈ ఆర్థిక పరమైన పోటీ తత్వాల కారణంగా ఈ సమాజంలో తాము తక్కువ అనే ఆందోళనకు గురై కొందరు పిల్లలు చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. మరి ఇన్ని ప్రమాదాలు తెస్తున్న సోషల్ మీడియాని పిల్లలకి దూరం చేస్తే తప్పేంటి అన్నది ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆలోచన. పిల్లల భద్రత పెంచడమే ఈ కొత్త ప్రతిపాదిత చట్టం ప్రధాన ఉద్దేశం. అయితే చట్టం చేయడం, దాన్ని అమలు చేయడం ఎంతవరకు సాధ్యమవుతాయనే విషయాల మీద మాత్రం ఇంకా చర్చలు నడుస్తూనే ఉన్నాయి. ఉదాహరణకి ఈ నిషేధం అమలు చేశారనుకోండి, ఏం జరుగుతుంది, ఏం చేయాలి? టిక్టాక్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్, టెలిగ్రామ్ లాంటివే కాదు, స్నాప్చాట్, డిస్కార్డ్, రెడిట్, ప్రింటెస్ట్, ట్విచ్ ప్రధాన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లన్నిటినీ పిల్లలకి అందుబాటులో లేకుండా చేయాల్సి ఉంటుంది. యూట్యూబ్ చూడటం అనుమతిస్తారు గాని కామెంట్లకి అనుమతి ఇప్పటికే లేదు. పై నిషేధాలతో పాటు బీరియల్, కిక్ మెసెంజర్, వీచాట్, లైన్ ఇంకా ఇతర దేశాలకు చెందిన సోషల్ ప్లాట్ఫామ్స్, లోకల్గా డెవలప్ చేసిన టూల్స్ ఇలా ఏవి పిల్లలకి అందకుండా చూడాల్సి ఉంది. కొత్త కొత్త టూల్స్ రూపొందకుండా కనిపెట్టి ఉండాలి. ఇదంతా సాధ్యమేనా అన్న ప్రశ్న ఉదయిస్తోంది. అసలు ఏ విషయమైనా సరే దాని మీద నిషేధం పెట్టిన కొద్దీ చూడాలనే తపన ఎక్కువవుతుంది. అందులోనూ టీనేజ్ పిల్లలు ఖచ్చితంగా నిషేధాజ్ఞల్ని ఉల్లంఘించే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు. పైగా ఈ కాలం పిల్లలు ఎంతో తెలివిగా ఉంటున్నారు. అందువల్ల సోషల్ మీడియా వాడకం మీద నిషేధాలు పెట్టినా వాళ్ళు దాన్ని దొంగ మార్గాల్లో వాడే అవకాశం ఎంతో ఉంది. అన్నిటికంటే ముఖ్యం ఏజ్ వెరిఫికేషన్. ఈ టెక్నాలజీలో ఇప్పటికే అనేక లోపాలున్నాయి. ఆన్లైన్లో వయసు గుర్తింపు వ్యవస్థలు చాలా ఉన్నాయి, కానీ ఇవేవి అనుకున్నట్టుగా పనిచేయడం లేదు. పోనీ ఖచ్చితంగా ఏజ్ కనిపెట్టే విధంగా ఆ చెకింగ్ విధానాన్ని మరింత కఠినంగా మారిస్తే అది పిల్లల ప్రైవసీకి భంగం కలిగించే అవకాశం ఉంటుంది. ఇక శిక్షలు ఎలా అన్నది మరో పెద్ద ప్రశ్న. ఫర్ ఎగ్జాంపుల్, సోషల్ మీడియా మీద నిషేధం విధించిన తర్వాత ఒక బాలుడో బాలికో దొంగ మార్గంలో ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ యూజ్ చేసి పట్టుబడ్డారనుకోండి, ఏం చేయాలి? ఎవరైనా పొరపాటున చూస్తే ఏం చేయాలి? ఇవన్నీ పెద్ద ప్రశ్నలు. ఎందుకంటే అదేమీ ఘోరమైన నేరమూ కాదు. పిల్లల మీద కఠినమైన చర్యలు తీసుకోవడం అసలే కరెక్ట్ కాదు. కాబట్టి కౌన్సిలింగ్ ఇవ్వడం తప్ప మరేమీ చేయలేని పరిస్థితి రావచ్చు. మొత్తం మీద ఇదంతా దేశంలో లేనిపోని రచ్చకు దారి తీయవచ్చు. ఇకపోతే తల్లిదండ్రుల్లో కూడా కొందరు ఈ మీడియా నిషేధానికి పూర్తి వ్యతిరేకంగా ఉన్నారు. నిజానికి ఎదిగే వయసులో ప్రపంచం గురించి తెలుసుకోవాలంటే ఈ కాలంలో పిల్లలకి ఉన్న గొప్ప అవకాశం డిజిటల్ ప్రపంచం. అక్కడ భద్రతని పెంచి దాన్ని సమర్థవంతంగా వాడుకునేలా చర్యలు తీసుకోవాలి గాని దాని మీద పూర్తిగా ఆంక్షలు పెట్టేస్తే ఎలా? అది లాభం కలిగించకపోగా నష్టం కలిగిస్తుంది. అసలు సోషల్ మీడియా అంటే ఏంటో కూడా తెలియకుండా పిల్లల్ని పెంచడం అంటే ఎదిగే వయసులో పిల్లల జీవితాన్ని దెబ్బతీయడమే అవుతుంది. ఇదే కొందరు తల్లిదండ్రుల వాదన. అందులోనూ ఎంతో నిజముంది. ఇకపోతే సోషల్ మీడియా వాడకం నిషేధం అన్నది బేసిక్ వ్యక్తిగత స్వాతంత్రానికి భంగకరమనే వాదం కూడా ఉంది. ఇప్పుడు పిల్లలు తమ ఆలోచనల్ని, భావాల్ని వ్యక్తం చేయడానికి ఆన్లైన్ నెట్వర్కుల్లో ఉత్సాహంగా పాలు పంచుకుంటున్నారు. అలాంటి వారి వ్యక్తిగత స్వేచ్ఛను నియంత్రించడం మంచి పని కానే కాదన్నది చాలా మంది అభిప్రాయం. నిజానికి జరిగితే ఇలాంటి నిషేధ చర్యలు అంతర్జాతీయ స్థాయిలో జరగాలి. అంతేగాని కేవలం ఒక దేశంలో మాత్రమే నిషేధం ఏర్పరిస్తే ఏమీ లాభం ఉండకపోవచ్చు. VPN లాంటి టూల్స్ వచ్చేసిన ఈ కాలంలో లోకల్ నిషేధాలు సాధ్యం కావు. పైగా ఈ నిషేధం ప్రతిపాదనకి ఆన్లైన్ సంస్థల నుంచి కూడా వ్యతిరేకత రావచ్చు. పిల్లలు సోషల్ మీడియా చూడకూడదు అంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టిక్టాక్, ట్విట్టర్ లాంటి వాటికి ఆర్థికంగా చాలా నష్టం కలుగుతుంది. అందువల్ల వాళ్ళు ఈ ప్రతిపాదనని వ్యతిరేకించే ఆలోచనలో ఉన్నారు. ఈ కారణాల వల్ల ఆస్ట్రేలియా ఈ నిర్ణయం తీసుకుంటే డిజిటల్ సమాజంలో నవ్వులు పాలయ్యే ప్రమాదం కూడా ఉంది. మొత్తం మీద పిల్లలపై సోషల్ మీడియా నిషేధం అన్నది పైపైన చూస్తే ఒక భద్రతా చర్యగానే అనిపించినప్పటికీ దీని వెనుక చాలా చిక్కులున్నాయన్నది నిజం. మరి ఆస్ట్రేలియాలో పిల్లలపై సోషల్ మీడియా నిషేధం అన్నది అమలవుతుందా? అమలైతే ఎంతవరకు సాధ్యం? ఇవన్నీ తేలాలంటే కొంతకాలం ఆగి చూడాల్సిందే.